హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మనోజ్ఞ అండ్ జోషుస్ ఛానల్. నేను ముందుగా ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే, థంబ్నెయిల్లో చూసారు కదా, మామిడికాయ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. మామిడి పులుసు అంటే మనము చింతపండుతో కాకుండా మామిడికాయతో కూడా చేసుకోవచ్చు, పుల్లగా ఉంటుంది కాబట్టి. దీంట్లో నేను చింతపండుని యూజ్ చేయకుండా మామిడికాయతోనే పులుసు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ముందుగా మనం బాణీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనకు ఎన్నైతే పచ్చిమిర్చి కావాలో మీకు కారానికి తగినట్టు ఒక 4 పచ్చిమిర్చిని పొడుగ్గా చీరుకుని నూనెలో వేయించుకోవాలి ముందుగా. తర్వాత ఆ నూనెలో పచ్చిమిర్చి కొంచెం వేగాక మనము ఉల్లిపాయల్ని మిక్సీ గ్రైండ్ చేసుకొని కచ్చాబిచ్చా గ్రైండ్ చేసుకొని ఆ ఉల్లిపాయ పేస్ట్ కూడా మనము బాణీలో వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాలి, బ్రౌనిష్ కలర్ రావాలి. వచ్చిన తర్వాత మనం పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేను కారం 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసాను. ఆల్రెడీ చేపల్ని శుభ్రంగా కడుక్కొని చేపల్లో కూడా ఉప్పు, కారం, పసుపు కలిపి మ్యాగ్నేట్ చేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. అవి చూడండి, అవి కొంచెం పచ్చివాసన పోయాక ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాం కదా, ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత నీళ్ళు యాడ్ చేశాను. చిన్న గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు యాడ్ చేశాను. కొంచెం నీరు మరిగిన తర్వాత మనం చేపలు మ్యాగ్నేట్ చేసుకున్న చేపలను వేస్తున్నాను. నేను ఎన్నైతే పక్కన పెట్టుకున్నానో పులుసులోకి అన్ని చేపల్ని వేసుకుంటున్నాను. చింతపండు పులుపు కన్నా మామిడికాయ పులుపు వేరే టేస్ట్ ఉంటుంది, చింతపండుతో చేసింది వేరే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది. మనము ఇలా వేసుకొని మనం గరిటతో అయితే అస్సలు చేపల్లో గరిటె పెట్టకూడదు, ఎందుకంటే అవి ముక్క విడిపోతుంది. వెంటనే చేపలు లో కూడా ఎక్కువ వాటర్ వేయకూడదు, చేపలు అనేవి త్వరగా ఉడికిపోతాయి. మనము ఎక్కువ వాటర్ వేస్తే ముక్క విడిపోతుంది. మనం గరిటె పెట్టకుండానే అలాగా అటు ఇటు పట్టుకొని మాత్రమే తిప్పుతూ కలుపుతూ ఉండాలి. చూడండి, నేను తురిమి పెట్టుకున్న మామిడికాయని కూడా వేసుకున్నాను ముక్కల్ని. మీ ఇష్టం, మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు వేసుకోండి, చిన్న సైజు కావాలంటే చిన్న సైజులో కట్ చేసుకోండి. కొంతమంది పెద్ద పెద్ద ముక్కలు పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుంటారు, అలా వేసుకున్నా చాలా బాగుంటుంది. నేను చిన్నవి సన్నగా తరుక్కొని వేసుకున్నాను. నేనైతే టెంక కూడా వేసాను, పులుసులో చాలా బాగుంటుందని. చూడండి, ఇలా దగ్గరికి రానివ్వాలి. పులుసు బాగా మగ్గిన తర్వాత ఇలా ఉంటుంది కర్రీ అనేది, నూనెకి పైకి ఇలా పులుసు దగ్గర పడేంత వరకు కొంచెం ఉడకనివ్వాలి. చూడండి, పులుసు కొంచెం దగ్గర పడింది కదా, ఇప్పుడు మనం కోరియాండర్ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేస్తేనే చేపల కూరకి మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీరని కూడా యాడ్ చేసేసాను. ఇంకా మనము దీన్ని రైస్లో వేసుకొని తినడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.